హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చమేలి డిస్టిక్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే బద్రీనాథ్ వెళ్తున్నాం. బద్రీనాథ్ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. 90 కిలోమీటర్స్ 3 అవర్స్ అయితే జర్నీ చూపిస్తుంది. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. చమేలి డిస్టిక్లోనే ఉందన్నమాట బద్రీనాథ్ కూడా. ఇక్కడ నుంచి బద్రీనాథ్ 90 కిలోమీటర్స్ ఉంది కదా. మేమైతే నిన్న వచ్చి ఈ రూమ్స్ అయితే తీసుకున్నాం. ఈ హోమ్ స్టే అనమాట. చూడండి, పక్క ఇల్లు కూడా ఉంది ఇందులోనే. మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం. అక్కడ ఉన్నాయి కదా లగేజ్. నైట్ లగేజ్ కూడా అక్కడే ఉంది. ఓన్లీ టాప్ బాక్స్ ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టేసిన. థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో తీసుకున్నాం మేము. ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయలుదేరుతున్నాం. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసి వేసుకున్నాం. చూడండి, మీకు ఇక్కడ నుంచి అలకనంద రివర్ కనిపిస్తుంది. చూడండి, నది అలకనంద నది అనమాట. అది మొత్తం ఇక్కడ మొత్తం కొండలే. చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఇంకా నేను చూసినవి దీనికంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి అనమాట. అలకనంద రివర్ ఇక్కడ నుంచి మొత్తం అలకనంద రివర్ అంటే మొత్తం గ్లేషియర్స్తోనే అవి కరిగి వచ్చేటియే ఆ నది నీళ్ళు అనమాట. ఆ నదిలో ఉన్న నీళ్ళు. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం, కిందికి వెళ్తున్నాం. మళ్ళీ మనం బైక్ వ్యూలో అయితే కలుసుకుందాం. ఇప్పుడే మనం అయితే చమేలి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనం బద్రీనాథ్ వెళ్తున్నాం. చూడండి, రోడ్డు మాత్రానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్డు. కానీ రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉందని అయితే నేను చెప్పగలను. పక్కన చూడండి అలకనంద రివరు. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్స్ అయితే 11 అవుతుంది. ఎండ కూడా ఇక్కడ మంచిగా వస్తుంది అనమాట. మిగతా ఆ మూడింటితో పోల్చుకుంటే ఇక్కడ వెదర్ అయితే కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్నది. టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెదర్ ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు, నేను కూడా వెళ్ళలేదు కాబట్టి. సో ఇక్కడ ఇప్పటి నుంచి అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుందంట ఇక్కడ నుంచి బాగా. మనకైతే 3 అవర్స్ పట్టుద్ది ఇక్కడ నుంచి వెళ్ళటానికి బైక్ అయితే. ట్యాక్సీ అయితే ఏమో తెలియదు, కానీ బైక్ అయితే 3 అవర్స్ అయితే చూపిస్తుంది 90 కిలోమీటర్స్. అంటే మేమైతే కార్ మ్యాపే పెట్టినాం. ఇంకా బైక్ మ్యాప్ పెడితే ఇంకా తక్కువే చూపిస్తుంది అనుకోండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఒక 1 కిలోమీటర్ అయితే డబల్ రోడ్ కనిపించింది. ఇదంతా మళ్ళీ ఫారెస్టే, అందుకనే మనకి 3 అవర్స్ చూపించింది. చూడండి ఎట్లున్నది రోడ్డు. ఈ బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా, నేను యాక్చువల్గా చూడడం కూడా బద్రీనాథ్ మూవీలో అనమాట. ఆ సినిమా కూడా నేను థియేటర్లో చూసిన. ఇట్లా ఫస్ట్లో గాల్లో తీసుకెళ్ళి కొడతా ఉంటాడు. ఆ టెంపుల్, ఆ వ్యూ అంతా చూపిస్తూ ఉంటాడు. ఆ వాటర్ ఫాల్స్ కూడా మనం ఏదైనా పాపాలు చేసి ఉంటే ఆ వాటర్ ఫాల్స్ కిందికి వెళ్తే వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ఫాల్స్ మనం అంత దేవుడి మీద నమ్మకం భక్తితో వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ మీద పడతాయి. అది నాకు తెలిసి నేను ఫేక్ అనుకుంటున్నా. అది వాళ్ళు క్రియేట్ చేశారనుకుంటా. ఎందుకంటే నేను ఏ రీల్లో కూడా ఏ వీడియోలో కూడా నేను అదైతే చూడలేదు. నేను ఆ మూవీలో చూసిన. ఇప్పుడు అలకనంద అని హీరోయిన్ పేరు ఉంటుంది. ఇప్పుడు తమన్నా ఉంది కదా, ఆ తమన్నాకి అలకనంద అనే రివర్ నేమ్ పెడతారు. ఆ రివర్వే ఇదనమాట నది. ఈ నది పేరే అలకనంద. ఎందుకంటే చార్ధామ్ యాత్ర చేస్తున్నా నేను కంప్లీట్గా. అసలు అనుకోకుండా చార్ధామ్ యాత్ర అంటే అది హైలైట్ అనమాట. అవి నేను కల్లో కూడా అనుకోలే చార్ధామ్ యాత్ర వస్తా ఇలా బైక్ మీద చేస్తా అని, ఇంత చలిలో. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేసులు. కానీ మనం తట్టుకోవాలి. కానీ చలికి హైలైట్ ప్లేసులు అనమాట ఇవి. చలికి తట్టుకోవాలి, ట్రెక్కింగ్ చేసి ఆ పెయిన్ తట్టుకోవాలి. మీరు కనుక రావాలి అనుకుంటే రావచ్చు. కాకపోతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు హెలికాప్టర్ మీద వచ్చి దర్శనం చేసుకోవడం చాలా మంచిదని చెప్పగలను నేనైతే. ఎందుకంటే నేను ఈ చార్ధామ్ యాత్ర చేసి నేను చెప్తున్నా కాబట్టి నేనైతే చెప్పగలను. అలా మీరైతే హెలికాప్టర్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే
ఈ చలికి నేను తట్టుకోగలను, ఎలా అయినా సర్వే అవ్వగలను, నాకు ఆ సత్తా ఉంది అని మీకు నమ్మకం ఉంటే మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి, నడవటం స్టార్ట్ చేయండి, ఉండండి, భరించండి, రండి. నాకు అట్లా చలికి తట్టుకోలేవని, నేను అలా నడిచి ఆ పెయిన్స్తో తట్టుకోలేవని అంటే నా బెస్ట్ సజెషన్ హెలికాప్టర్స్ బుక్ చేసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి. అది ఏజ్డ్ పర్సన్స్, ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారా, ఆ ఏజ్డ్ వాళ్ళైతే దయచేసి వాళ్ళకైతే కొంచెం మంచిగా హెలికాప్టర్లోనే తీసుకెళ్ళండి, దర్శనం చేయించుకొని తీసుకొని వెళ్ళిపోండి. అలా 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 ప్లాన్ చేసుకోండి. వీళ్ళు సైడ్కి ఉండి జెండాలు ఊపుతున్నారు, చూసారా? ఆ జెండాలు దేనికి ఊపుతున్నారంటే వాళ్ళ దగ్గర రూమ్స్ ఉంటాయి, స్టే కోసం అయితే ఆపుతున్నారు. అలానే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. రూమ్స్ అయితే ఎక్కడ ఉంటాయో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో దానికోసం అయితే వాళ్ళు ఆపుతున్నారు. మీరు ఒకవేళ బండి వేసుకొని మీరు ఈ రైడ్కి వస్తే, చార్ధామ్ యాత్రకు వస్తే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర సరిపడా డబ్బులు ఉంటే మీరు మాత్రానికి, అంటే ఒక 3-4 వచ్చారనుకోండి రైడ్కి, మీరైతే రూమ్ తీసుకోవచ్చు. పర్ హెడ్ అంటే ఒక రూమ్ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమో రూమ్లో 4 బెడ్లు ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమో రూమ్కి 2 ఉంటాయి, 2 రూమ్లు ఉంటాయి. షేర్ చేసుకోవచ్చు. 2 ఉన్నారనుకోండి 500 షేర్ అవుతాయి. అలా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా రూమ్స్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి. అది ఫుడ్ కూడా ఉంటుంది. ఇక ఫుడ్ ఈ చార్ధామ్ యాత్రలో ఈ ఒక వారం రోజులు లేదా ఒక 10 రోజులు ఇక ఓపిక పట్టాల్సిందే. మ్యాగీలు, రోటీలు ఇవి తిని బతకాల్సిందే. మీరు ఒక 2 రోజులు తింటే అలవాటైపోద్ది మీకు కూడా. ఇక ఇక్కడ వీళ్ళ కారము అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మసాలా, ఆ స్మెల్ వేరే విధంగా వస్తూ ఉంటుంది. ఇక మీరు ఈ చార్ధామ్ యాత్ర చేసినప్పుడు తప్పదు, భరించాల్సిందే. మళ్ళా మీరు తెలంగాణ, ఆంధ్ర వెళ్ళే వరకు, తెలంగాణ ఎంటర్ అయ్యే వరకు మీకు ఎటువంటి భోజనం అయితే ఉండదు. మీకు నాగపూర్ ఇటు సైడ్ అయితే మీకు ఉంటుంది, మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళినాక నాగపూర్ నుంచి హైదరాబాద్ 400-500 ఉంటుంది. కాబట్టి మీకైతే అటు సైడ్ ఉంటుంది, మీకు భోజనం దొరుకుతూనే ఉంటుంది. మన తెలంగాణ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఈ చార్ధామ్ యాత్రలో మాత్రానికి ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి జీరా రైస్ అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి, వాటితోటి లాగిన్ చేయొచ్చు. కాకపోతే మనమేమో మన దగ్గర ఇప్పుడు రైస్ చెప్పామనుకోండి, రైస్ ప్లేట్ నిండి ఇస్తారు కదా, ఇక్కడ చిన్న కప్పు నిండి ఇస్తారు. చిన్న కప్పు ఉంటుంది, పెరుగు కప్పు ఉంటుంది, ఇక ఆ కప్పు నిండా ఇస్తారు అంతే. ఇక దాంతో అడ్జస్ట్ అవ్వడమే. రోటీలు ఇస్తారు, ఆ రోటీలు తినాలా. రోటీలు ఉంటాయి, పుల్కాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, రేరుగా ఎక్కడో ఒక్కడ దొరుకుతాయి, అన్ని చోట్ల ఉండవు. ఇంకా వీళ్ళు పప్పు ఇస్తారు, ఆలుగడ్డ కూరలు ఉంటాయి, ఆలుగడ్డ ఈ చారు లెక్క ఉంటుంది, అలా ఉంటాయి. ఇగో ఇక్కడ ఆగిన మనల కోసం వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ ముందు ఫ్రంట్ గ్లేషియర్స్ కనపడుతున్నాయి. ఆ గ్లేషియర్స్ కనపడ్డప్పుడల్లా నాకైతే మస్తు భయం అవుతుంది తెలుసా. ఎందుకు భయం అంటే, అది ఉన్న ప్లేస్లలో మొత్తం ఫుల్ చలి పెడుతుంది, వామ్మో ఘోరమైన చలి. అందుకనే భయం అవుతుంది నాకు, ఆ దగ్గరికే పోవాలా, మళ్ళీ అక్కడికే వెళ్తున్నామా అని. ఏమో ఆ చలికి మాత్రం తట్టుకోలేం బ్రో. అసలు ఎంత చలి తెలుసా, మైనస్లోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి, సడన్గా వెళ్ళిపోతుంది. లేకపోతే ఒక్కసారి ఎండ కొట్టుద్ది. వామ్మా అర్థం కాదు, అన్ప్రెడిక్టబుల్ ఏరియాస్ ఇవన్నీ. ఇట్లా రైడ్కి వచ్చినప్పుడు మీరు ఓన్ కార్ వేసుకొని వచ్చారనుకోండి, ఇటు సైడు రావచ్చు. కాకపోతే ఏం ప్రాబ్లం తెలుసా, ఇటు సైడు మొత్తం ఘాటి రోడ్డు కదా, అవతల నుంచి బస్సు వస్తుంది, లారీ వస్తుంది. ఒకవేళ రోడ్డు కార్ సరిపోవట్లేదు అనుకోండి, ఆ లారీ వాడికి మీ కార్ అడ్డు వస్తుంది, ఆ లారీ వాడికి వాడు ఇక ఎక్కించుకొని పోతాడు, రాసుకొని పోతాడు పక్క నుంచి. మీరు వాడిని ఏమీ అనే సిచ్యువేషన్ ఉండదు. అక్కడ వెనక కార్లు ఉంటాయి, పక్కన అన్ని వెహికల్స్ ఉంటాయి, మీరు వెళ్ళలేరు, ఏం చేయలేరు. అట్లుంటుంది ఇక్కడ
వాతావరణం ఇదిగో చూడండి. ఇది ఇప్పుడు పక్కన కారు పట్టుద్దా? నీ ముందెళ్ళే బైక్స్ ప్లేస్లలో లారీ పట్టుద్దా? పట్టదుగా. మీరు కార్నర్కి వెళ్ళాలా, లేకపోతే ఆ బండి ఆ లారీకో దేనికో రాసుకొని పోవాలా అంతే. నిన్న కూడా మొన్న అంతే జరిగింది ఒక దగ్గర. అబ్బో గ్లేషియర్ చూస్తేనే భయం అవుతుంది నాకైతే. బద్రీనాథ్ వెళ్ళే రూట్లో ఫుల్ వర్షం వస్తుంది. మేము ఒక దగ్గర లంచ్ కోసం ఆగి అయిపోయింది, ఇక బయలుదేరదాం అనుకున్నాం. ఇక ఫుల్ వర్షం అస్సలు బీభత్సంగా కొట్టింది. ఒక గంట సేపు అయితే ఫుల్ కొట్టింది అనమాట వర్షం. మళ్ళీ ఈ వర్షంలోనే వెళ్ళిపోదాంలే అని మేమైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. చూడండి ఫాగ్ ఎలా ఉందో, మొత్తం కిందికి డౌన్ ఉంది. రోడ్లు మాత్రానికి వర్షానికి బురద రోడ్లు అయితే దారుణంగా అయినాయి. అసలు మామూలు ఘోరం కాలేదు, మొత్తం చిక్కగా అయిపోయింది బురదంతా. ఊరే రైనా చిన్నగా అమ్మా ఘోరంగా ఉన్నాయి. పైనుంచి అయితే ఇంకా మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే వచ్చింది కానీ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, పైన మొత్తం మట్టి రోడ్డే. అసలు బ్రేక్ వేస్తుంటే స్కిడ్ అయిపోతుంది. ముందైతే వైజర్కి ఫాగ్ వచ్చి అసలు ఏమీ కనబడట్లే, వర్షమేమి వస్తూ ఉంది, చినుకులు పడుతూ ఉన్నాయి. అసలు బండి బ్రేక్ అవుతుంది, స్కిడ్ అయిపోతుంది ఊరికినే. ఆ బురదలో సర్రని జారుతుంది. బద్రీనాథ్ 35 కిలోమీటర్స్, గోవింద్ ఘాట్ 10 కిలోమీటర్లు. ఎన్ని కార్లు వచ్చినాయో తెలుసా? అసలు ఎన్ని కార్లను ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చినావో తెలుసా? ఇప్పుడు అన్ని కార్లే, అన్ని టెంపోలు కార్లు. బైక్ వాళ్ళు దారిస్తూనే ఉన్నారులే, కానీ ఈ టెంపోలు కార్లు వీళ్ళు ఒక్కళ్ళు అసలు దారే ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి రోడ్డు కొద్దిగా పర్లేదు, డబల్ రోడ్డు ఉంది బాగా. ఇది ఇంత డబల్ రోడ్డు ఉన్నప్పుడు ఆ కార్లు పోయినప్పుడు, ఆ కార్లు పోతాయి కదా, మొత్తం వెనక జల్లంతా మీద పడుతూ ఉంటుంది బైక్ మీద. గైస్ చూడండి, బద్రీనాథ్ ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్లు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అలకనంద ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఏదో పూలు ఉంటాయి. అదే బద్రీనాథ్ మూవీలో ఏదో ఫ్లవర్స్ తేయడానికి వెళ్తారు కదా, ఆ ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే. గైస్ ఇప్పుడైతే మనం ఎంట్రీ చేయించుకోవాలంట ఇక్కడ మన బైక్ది. ఫుల్ వర్షం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇక్కడ ఫామ్స్. ఏమి ఇవ్వాలా? చూడండి, పిలిగ్రమ్స్ ఫెసిలిటీ అండ్ రిజిస్ట్రేషన్ చెకింగ్ సెంటర్. ఏజ్ 27, తెలంగాణ. గాడి నెంబర్ TS04 FJ 0787 3551 సింగిల్ 1. ఓకే, మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం చలో బద్రీనాథ్ हो गया, రిజిస్ట్రేషన్ हो गया. అమ్మా చూడండి రోడ్లు ఎట్లున్నాయో. అయ్యో అరే అమ్మో, టైర్ దిగబడిపోతుంది బండిలో. మొత్తం ఇలానే ఘాట్ సెక్షనే, మొత్తం ఘాట్ సెక్షనే.
కొద్దిగా రోడ్లు ఉన్నాయి, మొత్తం ఘాట్ సెక్షనే, మొత్తం బురదే. ఇంకొక 23 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి బద్రీనాథ్. అన్నిటికంటే కొద్దిగా అయితే బద్రీనాథ్ రోడ్ అయితే పర్లేదు, మంచిగానే ఉంది రోడ్డు. డబల్ రోడ్ చూడండి, చూసారుగా. కాకపోతే ఒక్కొక్క చోట రోడ్ అయితే దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి కొండలు ఎలా ఉన్నాయో, కొండల్ని పగలగొట్టి దారి చేశారు. చూడండి ఎంత కొచ్చుకున్నాయో రాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుంచి అవతల సైడ్కి లెఫ్ట్ సైడ్కి దారేస్తున్నారు వీళ్ళు. రాళ్ళు చూడండి పగలగొడుతున్నారు, ఇలా పగలగొట్టి రోడ్డు వేస్తారనమాట ఎక్కువ. ఇగో అలా జేసీబీ పెట్టి సైడ్ మొత్తం రాళ్ళని మొత్తం తీసేసి అవతల ఎక్స్టెండ్ చేస్తున్నారు రోడ్డుని, దారి బాగుండాలని దేవుడి దగ్గరికి. చేతులు చూడండి ఫ్రీజ్ అయిపోయినాయి. డ్రై ఐస్ వేసుకున్నా కానీ దీని రైనాక్స్ ఒడి వేస్ట్. ఇంకొకసారి మీరు రైనాక్స్ ఒడి డ్రై ఐస్ ఉండే కొనమాకండి, చెత్త వేస్ట్ దండగా. ఈ వర్షం వస్తుంది, వర్షాన్ని ఆపట్లేదు, లోపల తడిచిపోయింది, చలి పెడుతుందిగా, మామూలు పెట్టట్లేదు. గడ్డ చెయ్యి అసలు పీకొస్తుంది, చెయ్యి పీకొస్తుంది, లోపల మంట పుడుతుంది. డ్రై ఐస్ అంట, మళ్ళీ ఇది వింటరు, రైనీ ప్రూఫ్ ప్లస్ వింటర్ అంట. ఇది వేస్ట్ దండగా, ఇంకొకసారి కొనమాకండి. ట్యాంక్ బ్యాగ్ కూడా క్రామ్స్టర్ అంట అసలు కొన్నా నేను. ఫస్ట్ రైనాక్స్లో రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది, అది 4000 ఎంతో ఉంటుంది. దాన్ని కొనడానికి పోతే ఈ క్రామ్స్టర్ కొత్తగా వచ్చింది, ఇది తీసుకుంటానని నాకు ఇది రిఫర్ చేసిండు. చెత్త వేస్ట్ అనమాట, జిప్పు తెగిపోయింది. చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది. అబ్బాబా ఏం చలి ఉంది అసలు ఇక్కడ. ఇన్ని రోజులు కేదార్నాథ్ వెళ్ళా, యమునోత్రి వెళ్ళా, గంగోత్రి వెళ్ళా, చేతులు ఫ్రీజ్ అవ్వలే. ఇప్పుడు చేతులు మామూలు ఫ్రీజ్ అవ్వట్లే అసలు, డ్రైవ్ చేయనియట్లేదు అసలు. అమ్మా ఇంకా ముందు పోనీయాలా? ఇటు దిగితే ఇటు పడిపోతాం కూడా. బండి పొగలు చూడండి, పొగలు ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ నుంచి చూడండి పొగలు వెళ్తున్నాయి, మొత్తం బురద అయిపోయింది బండి. సీట్లో నుంచి వెళ్తుందరు పొగ, ఏదో ఒకట్లే. ముందైతే మనం ఇవన్నీ ఇప్పేసుకొని దర్శనానికి వెళ్దాం. ఇప్పుడే మనం బద్రీనాథ్ టెంపుల్ కాడికి అయితే వచ్చినాం. అంటే టెంపుల్ దగ్గరికి కాదు, బద్రీనాథ్ ఏరియాకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. చూడండి 1, 2, 3 బైక్స్. మా హెల్మెట్స్ అయితే అక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర అయితే హెల్మెట్స్ పెట్టేసినాం. చెప్పులు అంతే ఉన్నాయి, చెప్పులు అయితే లోపల స్టాండ్ ఉండదంట, స్టాండ్ దగ్గర పెట్టామని చెప్పిండు. ఇక్కడైతే ఎంత చలి పెడుతుందంటే చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మేము ఒక 50 కిలోమీటర్ల నుంచి వర్షంలోనే వచ్చినాం. అసలు ఫుల్ వర్షం ఇక్కడ. చూడండి పొగమంచు ఎలా ఉందో. మేము ఈ చార్ధామ్ యాత్రలో ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయినాయి. 3 కంప్లీట్ అయిపోయినా కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపరేచర్, మామూలు కాదు. అబ్బాబో దోల తీరిపోతుంది. ఇది వేసుకున్నా కానీ లోపల ఇది వింటర్ జాకెట్ ప్లస్ రెయిన్ కోట్. రెయిన్ కోట్ అయినా కానీ చేతులు అయితే మంట పుడుతున్నాయి, వర్షం వస్తుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాం, టెంపుల్ వ్యూ మీకు చూపిస్తా.
గైస్ టెంపుల్ చూడండి ఒక్కసారి. ఇక్కడ నుండి చూడండి అసలు ఎంత బాగుందో టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి బై వాక్లో నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఇది అలకనంద రివర్, ఇది అలకనంద రివర్. ఎక్కడో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కానీ అది ఎక్కడో మరి అర్థం అవ్వట్లేదు. బద్రీనాథ్లో లైన్ చూడండి ఎంత లైన్ అనమాట. చూడండి టెంపుల్ చూడండి. Guys, finally Chardham completed. Chardham completed. చార్ధామ్ అయితే ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం కొన్ని ఫోటోలు తీసుకొని. ఒకసారి చూడండి ఇటు సైడ్ ఇది ఉన్నది కదా మొత్తం దర్శనం అనమాట. చూడండి లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ చివరి వరకు ఉంది కదా. జనాలు ఎక్కువ రద్దీగా ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మాకైతే ఇక్కడ లైన్ ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జి తిరిగిన తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత ఆ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ కాడ నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. మాకైతే దర్శనం చాలా త్వరగా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం మాకైతే. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడైతే హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఉన్నాయి అనమాట. హాట్ స్ప్రింగ్ అనమాట అంటారు. అక్కడ పొగలు వెళ్తున్నాయి కదా, అక్కడ జనాలు ఉన్నారు కదా, అక్కడైతే హాట్ వాటర్ ఉన్నాయి. మొత్తం అక్కడ లోపలికి హాట్ వాటర్ స్టోర్ చేసి వీళ్ళు మనం అయితే స్నానాలు చేయొచ్చు అక్కడ. చాలామంది చూడండి మీరు గమనించండి, అక్కడ రేకుల షెడ్ ఉంది కదా, రేకుల షెడ్ పక్కనే ఉంటుంది అవతల సైడ్ హాట్ స్ప్రింగ్స్. అక్కడ స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఇది మొత్తం ఇది నది. టెంపుల్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో టెంపుల్ అయితే. నాకు మస్తు నచ్చింది బద్రీనాథ్ టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని మనమైతే మన బైక్స్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చార్ధామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. చార్ధామ్ కంప్లీటెడ్, చార్ధామ్ కంప్లీటెడ్ భయ్యా, చార్ధామ్ కంప్లీటెడ్. ఇక్కడితోటి ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.